వెల్కమ్ టు నారాయణ డిప్లొమాటిక్ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అని చెప్పి చూద్దాం అనమాట. అలాగే అవి రాసేటప్పుడు మనం పాటించాల్సిన మ్యాండేటరీ టిప్స్ ఏంటి? అలాగే వాళ్ళు ఇచ్చిన సిలబస్‌లో ఫస్ట్ ఏ సెక్షన్ స్టార్ట్ చేయాలి? అలాగే ఎట్లాంటి క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి? అలాగే వాడిచ్చిన ఎగ్జామ్‌కి టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి? ఇవన్నీ కూడా మనము దీంట్లో చూద్దాం అనమాట. దీనికోసంగా నేనేం చేశానంటే ఫస్ట్ ఆర్ఆర్‌బీ, ఏఎల్‌బీ టైప్ 2 ఎగ్జామ్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఏ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినా గానీ బాగా ప్రిపేర్ అవుతాం. కానీ మనకి మార్క్స్ రావన్నమాట. కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ కాము. దానికి రీజన్స్ ఏంటంటే చాలామంది చెప్పేటేంటంటే టైం సరిపోదు. ఓకేనా? దాని తర్వాత సెకండ్ రీజన్ ఏం చెప్తారంటే కొన్ని క్వెషన్స్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేశాను. అంటే ఒకే క్వెషన్ పైన ఎక్కువ టైం వేస్ట్ చేశాను. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ ఎలా చేయాలని కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నానన్నమాట. ఇది ఈ ఎగ్జామ్‌కి కాదు, చాలా ఎగ్జామ్స్‌కి ఉపయోగపడతాయి. ఓకేనా? అయితే ఫస్ట్ ఆర్ఆర్‌బీ, ఏఎల్‌బీ టైప్ 2 ఎగ్జామ్‌లోకి వెళ్దాం అనమాట. దీనికి ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 పార్ట్స్ అనమాట ఇది. ఫస్ట్ పార్ట్ వచ్చి 90 మినిట్స్ 100 క్వెషన్స్. ఫస్ట్ పార్ట్‌లో 90 మినిట్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ అనమాట. సెకండ్ పార్ట్‌లో 60 మినిట్స్ 75 క్వెషన్స్ అనమాట. ఈ 100 క్వెషన్స్ వచ్చేసి 25 క్వెషన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, 25 క్వెషన్స్ మ్యాథమెటిక్స్, 50 క్వెషన్స్ వచ్చి ఫిజిక్స్ అండ్ ఇంజినీరింగ్. ఓకేనా? అలాగే మనము ఈ ఏఎల్‌పీలో సెలెక్ట్ కావడానికి ఓన్లీ ఇంపార్టెంట్ వచ్చి పార్ట్ ఏ మాత్రమే అనమాట. పార్ట్ ఏ వచ్చిన మార్క్స్ బట్టే మాత్రమే మనల్ని ఎగ్జామ్‌కి సెలెక్ట్ చేస్తారనమాట. జాబ్‌కి సెలెక్ట్ చేస్తారు. పార్ట్ బి అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. దాంట్లో మినిమమ్ 35% వస్తేనే చాలనమాట. ఓకేనా? ఇది పార్ట్ బి అనమాట. పార్ట్ బిలో మనం ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌కి అప్లై చేసుంటాము. ప్లస్ వైర్‌మెన్ అయితే వైర్‌మెన్‌కి అప్లై చేసుంటాము. ఒకవేళ ఈసీ చదువుంటే వాటికి అప్లై చేసుంటాము. ఒకవేళ మెకానికల్ చదువుంటే ఫిట్టర్‌కి గాని, మెకానిక్ గాని వీటికి అప్లై చేసుంటాము. వాళ్ళ ట్రేడ్‌లో వాళ్ళ మార్క్స్ 75 మార్క్స్ ఇస్తారనమాట క్వెషన్స్. అయితే వాటిల్లో 35% మినిమమ్ 35% అంటే 28 మార్క్స్ దాకా రావాలి. 30 మార్క్స్ అనుకుందాం. మినిమమ్ 30 మార్క్స్ వస్తే చాలనమాట. ఓకేనా? అయితే నేను చెప్పబోయే టిప్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితాయనమాట. చూడండి, మనము టైం సరిపోకపోవడానికి ఫస్ట్ కారణం తీసుకున్నాం కదా! చూడండి వాడిచ్చిందేంటి 90 మినిట్స్ 100 క్వెషన్స్. అంటే ఒక క్వెషన్‌కి 1 మినిట్ కన్నా తక్కువ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువ క్వెషన్స్ ఎలా అటెంప్ట్ చేయగలం ఫస్ట్ చూద్దాం అనమాట. అప్పుడు టైం సరిపోకపోవడం అనే కాన్సెప్ట్ మన నుంచి దూరం అయితది కదా! ఫస్ట్ అయితే ఎక్కువ క్వెషన్స్ అటెంప్ట్ చేయాలంటే ఏందంటే థియరీ క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే మనం ఈజీగా చేయొచ్చు కదా! అలాగని థియరీ తెలియనట్టు అటెంప్ట్ చేయకూడదు. ఎందుకంటే 1/3 నెగెటివ్ ఉంది. నెగెటివ్ ఉన్న కాడ మనకు తెలియని క్వెషన్ పెట్టకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఓకేనా? థియరీ క్వెషన్సే కదా! తొందరగా పెట్టొచ్చు. కానీ మనకు తెలిసిన క్వెషన్స్ మాత్రమే పెట్టాలి. తెలియని క్వెషన్స్ పెట్టకూడదు నెగెటివ్ మార్కింగ్ ఉన్న దగ్గర. ఓకేనా? ఫస్ట్ ఫస్ట్ థియరీ క్వెషన్స్ తీసుకోవాలి. ప్రాబ్లమాటిక్ అటెంప్ట్ చేయాలా లేదా? ప్రాబ్లమాటిక్‌లో ఈజీ, డిఫికల్ట్ ఉంటాయి. ఈజీ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ థియరీ, తర్వాత ప్రాబ్లమాటిక్. ఈ 2 క్వెషన్స్ మాత్రమే మనం అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే మనకొచ్చే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎలా అయిపోయాయంటే కాంపిటీటివ్ బేస్డ్, అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట. అతను తక్కువ టైంలో ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయగలడని చెప్పి చూస్తున్నారనమాట. మనం తక్కువ టైంలో ఎన్ని క్వెషన్స్ ఎక్కువ క్వెషన్స్ ఎలా అటెంప్ట్ చేయాలంటే థియరీ ప్లస్ ప్రాబ్లమాటిక్‌లో ఈజీటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఏఎల్‌బీ టైర్ ఎగ్జామ్‌లో వాడు ఫస్ట్ పార్ట్ ఏలో ఉన్నటి ఈ 3 టాపిక్స్ అనమాట. ఫిజిక్స్ అండ్ ఇంజినీరింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్. వీటిలో నేను ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయాలి? థియరీ ఉన్నట్టు మాత్రమే. థియరీ ఎక్కువ దేంట్లో కనపడతాయి? ఫిజిక్స్ అండ్ ఇంజినీరింగ్‌లో. కాబట్టి థియరీ క్వెషన్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆ టాపిక్‌ని అటెంప్ట్ చేస్తాననమాట. నెక్స్ట్ తక్కువ ఉండేదొచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్. రీజనింగ్‌లో కొన్ని క్వెషన్స్ చూడంగానే పెట్టేయొచ్చు. కాబట్టి సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్. ఇది సెకండు, ఇది ఫస్ట్. థర్డ్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ప్రతి ఒక్క క్వెషన్ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుందనమాట. కాబట్టి ఇది లాస్ట్‌లో అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు నాకిచ్చిన 90 మినిట్స్‌ని కదా! చూడండి, నాకిచ్చిన 90 మినిట్స్‌ని
90 మినిట్స్. నా దగ్గరకు ఒక రఫ్ పేపర్ వచ్చింది. ఫస్ట్ మనం ఎగ్జామ్‌లోకి హాల్‌లోకి ఎళ్ళంగానే ఒక రఫ్ పేపర్ వస్తదనమాట మన దగ్గరికి. ఆ రఫ్ పేపర్‌ని ఎలా వాడుకోవాలంటే, మనం ఖాళీ చాలా ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి 20 మినిట్స్ అని ఉంటది. దాంట్లో ఏం చేయాలంటే, రీజనింగ్‌కి మనకు ఖచ్చితంగా ఆల్ఫాబెట్ సిరీస్ మీద క్వెషన్స్ అడుగుతాడు. కాబట్టి ఏం చేయాలంటే, ఏబీసీడీ ఏకి 1, బీకి 2, సీకి 3, డీకి 4 అని చెప్పి ఒక ఆల్ఫాబెట్ సిరీస్ రాసేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మనం క్వెషన్ చదవంగానే బి అంటే ఎంత నంబర్, దానికి ఏ నంబర్ వస్తుందని చూసుకోకూడదనమాట. అలాగే 1 నుంచి 20 వరకి స్క్వేర్స్. స్క్వేర్స్‌కి 14థ్ స్క్వేర్ వాల్యూ ఎంత, 15థ్ స్క్వేర్ వాల్యూ ఎంత అయన్నీ రాసేసుకోండి. అలాగే క్యూబ్స్ వాల్యూ 1 నుంచి 10 దాకా క్యూబ్ వాల్యూ రాసేసుకోండి. అంటే వెంటనే మనం రికవర్ చేసుకోవడానికనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్‌ని ఎలా అటెంప్ట్ చేయాలని చూపిస్తాను చూడండి. ఆ! ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్‌కి ఎళ్ళాననమాట. ఫస్ట్ ఏం చేయాలి? ఫిజిక్స్ అండ్ ఇంజినీరింగ్ అటెంప్ట్ చేయాలనుకున్నా. సో